స్తోత్రాలు ప్రభువా. నిన్నటి వరకు మిరకల కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనాలు. ఎంతో మంది రోజుల్లోకి నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా ఇప్పటికీ సజీవులకు వచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, ఈరోజు మట్టల ఆదివారమును జ్ఞాపకం చేసుకొని నా తండ్రి సండే స్కూల్ పిల్లలందరం కలిసి నా ప్రభా నేను ఏ విధంగా నా తండ్రి ప్రభా బైబిల్ ప్రకారం హోసన్నా అని చెప్పి జయము జయము అని చెప్పి నిన్ను స్తుతించి ఉన్న విధానం బట్టి జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి మేమందరము నా తండ్రి నీ యొక్క ఘనతను చాటబోతా ఉన్నాం. రాకపోకల్లో తోడుగా ఉండండి, బిడ్డలకు తోడుగా ఉండండి. ఆయా క్షేమంగా ర్యాలీ జరిగి మరలా క్షేమంగా అందరం మందిరంలోకి చేరుటకు సహాయం చేయమని యేసు పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్. ఈరోజు మట్లే పట్టుకొని తిరుగుతున్నామో తెలుసా? ఏంటి మట్ల పండుగ? మట్ల పండుగ అంటే మట్ల ఆదివారం. అంటే ఈరోజు ఏం జరిగిందంటే యేసయ్యని యెరూషలేములో ఊరేగించారు. అందరూ చక్కగా గాడిద మీద ఎక్కించుకొని, గాడిద యేసయ్యని ఎక్కించుకొని నడుస్తూ ఉంటే ఇట్లాంటి బట్టలు ఉంటాయి కదా, ఇవన్నీ కింద పరిచారనమాట. దాని మీద నుంచి గాడిద నడుచుకుంటా వెళ్ళింది. మట్టలు ఉన్నాయి కదా, మనం చేత పట్టుకున్నాం. ఆ మట్టలు పట్టుకొని హోసన్నా జయము హోసన్నా జయము అని చెప్పి అందరూ స్తుతులు పాడుతూ యేసయ్యని రాజుగా ఊరేగించారు. ఏం చేశారు? యేసయ్యని రాజుగా ఊరేగించారు. సో మనం ఎందుకు మట్టలు పట్టుకొని తిరుగుతున్నాము? యేసయ్యని రాజుగా ఊరేగించారు కాబట్టి. ఎలా ఊరేగించారు? రాజుగా. రాజుగా యెరూషలేములో గాడిద మీద పెట్టుకొని ఊరేగించారు. ఎలా ఊరేగించారు? ఆయన్ని గాడిద మీద పెట్టి ఊరేగించారు. కింద వాళ్ళ బట్టలు ఉంటాయి కదా, పైన ఆ వస్త్రం తీసి రోడ్డు మీద పరిచారు. ఆ రోడ్డు మీద గాడిద నడుచుకుంటూ వెళ్ళింది. తర్వాత ఏం తీసుకొని ఊరేగించారు? చేతిలో మట్టలు తీసుకొని హోసన్నా జయము హోసన్నా జయము అని చెప్పి ఊరేగించుకుంటూ యేసుని రాజుగా ఊరేగించారు. ఎలా ఊరేగించారు? రాజుగా
ఊరేగించారు. ఇప్పుడు మనం ఎందుకు మట్టలు పట్టుకుని ఊరేగుతున్నాం? యేసయ్యను రాజుగా ఊరేగిస్తున్నాం. ఎలా ఊరేగిస్తున్నాం? రాజుగా ఊరేగిస్తున్నాం. ఎవరు? యేసయ్య. ఎవరు? యేసయ్య రాజు. ఎవరు? బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, బలోరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇంకేం పాట పాడదాం? పాట చెప్పండి. ఓకే, యేసయ్యను ఎందుకు గాడిద మీద ఊరేగించారు అనంటే, యేసయ్యను ఎందుకు గాడిద మీద ఊరేగించారు అంటే, యేసయ్య ఈ లోకానికి రాజు, దేవుడు కాబట్టి యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మన కోసము, మన పాపాల కోసము మరణించడానికి వచ్చాడా? యుద్ధం చేయడానికి వచ్చాడా? మరణించడానికి వచ్చాడు. మనం పాట పాడుతున్నాం కదా, యేసయ్య ఎవరితోనూ కలహించుకోలేదు, ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు, ఏ పాపము చేయలేదని మనం సండే స్కూల్లో నేర్చుకుంటా వచ్చాం కదా. సో యేసయ్య శాంతమూర్తి. ఎవరు? యేసయ్య శాంతమూర్తి, యేసయ్య న్యాయాధిపతి. యేసయ్య ఎప్పుడు శాంతిని భూలోకానికి తీసుకొచ్చాడు. అవునా? యేసయ్యని సిలువ వేసినప్పుడు కూడా యేసయ్య ఏమన్నా తిరిగి మాట్లాడా? చెప్పాలి పెద్దగా. మాట్లాడలేదు. కొట్టేటప్పుడు ఏమైనా మాట్లాడా? సో యేసయ్య భూలోకానికి ఏం తీసుకొచ్చాడు? శాంతిని తీసుకొచ్చాడు, ప్రేమను తీసుకొచ్చాడు. కాబట్టి దానికి గుర్తుగా గాడిద మీద ఊరేగించారు. గాడిద మీద ఎందుకు ఊరేగించారు? రాజుగాను. ఇంకా ఎందుకు గాడిద మీదే ఊరేగించారు? గాడిది శాంతికి గుర్తు. దేనికి గుర్తు? శాంతికి గుర్తు, కరుణకు గుర్తు, ప్రేమకు గుర్తు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గాడిదని ఎంచుకున్నాడు. ఓకే, బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, బలోరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. నెక్స్ట్ పాట. మను మట్టలు పట్టుకొని హోసన్నా జయము, హోసన్నా జయము అని చెప్పి ఏం చేశారు? రాజుని ఊరేగించారు. గాడిద మీద ఎందుకు ఊరేగించారు? శాంతికి గుర్తు కాబట్టి. వెరీ గుడ్. గుర్తు క్రీస్తు కాబట్టి, క్రీస్తు భూలోకానికి శాంతిని తీసుకొచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ఊరేగించారు? రాజుగా ఊరేగించారు. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, బలోరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి. ఇంకేం మాట్లాడదాం? బోలో యేసు మహారాజుకి.
ఎందుకు ఊరేగించారు ఆయన్ని? భూలోకానికి ఈయన రాజు కాబట్టి ఊరేగించారు. గాడిద మీద ఎందుకు ఊరేగించారు ఆయన్ని? గాడిద శాంతికి చిహ్నం కాబట్టి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువు ఏం తీసుకొచ్చారు? శాంతిని తీసుకొచ్చారా? ఇంకేం తీసుకొచ్చారు? ప్రేమను తీసుకొచ్చారు. ఇంకా ప్రేమను తీసుకొచ్చారు, జాలిని తీసుకొచ్చారు, కరుణను తీసుకొచ్చారు, ఇంకొకటి శాంతిని తీసుకొచ్చారు. కాబట్టి మనం ఈ రోజు ఏం జరుపుకుంటున్నాం? మట్టల ఆదివారం. అందరు చెప్పాలి, మట్టల ఆదివారం. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి. నెక్స్ట్ మన కోసము సిలువలో ఏం చేశారు? మరణించారు, రక్తాన్ని కార్చారు, మన కోసము శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఎందుకు? మనము పాపంలో పడకుండా ఉండటానికి. మనము పాపంలో పడితే మనకేముండాలని? క్షమాపణ ఉండాలని చెప్పి దేవాది దేవుడు ఏం చేశాడు? ఉచితంగా వచ్చింది. ఎలా వచ్చింది? ఉచితంగా వచ్చింది. మనం ఏం కొనుక్కోలేదు, మనం ఏం అడగలేదు కూడా. కానీ తండ్రి మనకేమిచ్చాడు? ఉచితంగా తన కుమారుని ఇచ్చి, తన కుమారుని భూలోకానికి పంపి మన కోసం మరణించేలా ఆయన చేశాడు. సో మనం ఈరోజు మట్టల ఆదివారంగా చేసుకుంటూ ఆయన్ని రాజుగా ప్రకటిస్తున్నాం. ఎలా ప్రకటిస్తున్నాం? రాజుగా ప్రకటిస్తున్నాం. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి. ఈరోజు మనము దేవాది దేవుని రాజుగా ఊరేగించిన దినమును మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ మట్టల ఆదివారంగా మనందరము రాజును ఊరేగించటం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి దీనుడుగాను దరిద్రుడుగాను వచ్చి ఉన్నాడు. రాజాది రాజు తన కిరీటం వదిలేసి, తన రాజరికాన్ని వదిలేసి మన కొరకు దీనుడుగాను దరిద్రుడుగాను ఈ లోకానికి వచ్చారు. ఆయన మన కొరకు బాధలను అనుభవించారు, శ్రమలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు. ఎందుకు అనంటే మనము పాపంలో పడకుండా ఉండటానికి, మనకి శిక్ష పొందకుండా ఉండటానికి ఆయనే మన శ్రమలన్నీ ఆయన మీద వేసుకొని మరణించటం జరిగింది. ఆయన కార్చిన ప్రతి రక్తము మనలను పాపం నుండి విడిపించింది, మనలను శాపం నుండి విడిపించింది, మనలను నరకం నుండి విడిపించింది. సో మనం ఏం చేయాలి అనంటే ప్రార్థించాలి దేవునికి. మన పాపములను క్షమించమని ప్రార్థించాలి, మన జీవితములను బాగు చేయమని ప్రార్థించాలి. మన జీవితములు మనము నాశనం చేసుకుండా ఉండటానికి తన కృప మన మీద ఎప్పుడు ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలి, మన కుటుంబం మీద ఉండాలి అని చెప్పి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే ఆయన చేసిన త్యాగము ఫలిస్తుంది. కాబట్టి దేవాది దేవుని ఈరోజు మనం రాజుగా ఊరేగించి ఉన్నాం. కాబట్టి అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క ర్యాలీ చాలా ఘనంగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసేయాలి. కళ్ళు మూసేయండి. అందరు కళ్ళు మూసేయాలి. అందరూ
మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు చుట్టూ గొప్ప దినమును బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం. నా తండ్రి ప్రభా, ఈరోజు మేమందరము నా తండ్రి నిన్ను రాజుగా ఘనపరిచిన ప్రభా, మట్టలు పట్టుకొని హోసన్నా జయము అంటూ నా తండ్రి నిన్ను రాజుగా నా తండ్రి ఘనపరిచే కృపను మా అందరికీ నీ అనుగ్రహించావు, నీ కృతజ్ఞతలు. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఈ యొక్క ర్యాలీ శుభవంతంగా జరిగి నా తండ్రి క్షేమంగా తండ్రి ప్రభా నీ యొక్క మందిరానికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క కాలనీని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క కాలనీలో చేసే ప్రతి ఒక్కరు చేసే ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా. బిడ్డల ఎదుగుదలలో మీరు తోడుగా ఉండండి. సండే స్కూల్ బిడ్డలు ఆసక్తి నీ యొక్క వాక్యములు వినే క్రమం మీరు గమనిస్తూ ఉన్నారు. బిడ్డల చదువుల్లో తోడుగా ఉండండి, ఆరోగ్య విషయంలోనూ ఆహార విషయంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ యొక్క ర్యాలీ మీకు ఘనవంతంగానూ తండ్రి ప్రభా నిన్ను జయవంతంగానూ జరిగించిన కృపను బట్టి నా తన స్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థనను పాదాలు సంతు చేర్చుకోమని యేసును పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. बोलो यीशु महाराज की, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి, త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి జై. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. నీరు ముట్టగానే మారదు, నీరు